హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఫీల్డ్ వర్క్కి వెళ్ళాలనుకుంటున్నాం. ఎక్కడికో తెలియదు కానీ ఇట్లా పోతూ ఉంటే ఎవరైనా ఒకడు కలుస్తారని నమ్మకం కొద్దీ ఇక పొద్దునైతే లేచి తయారవుతున్నాం. వీడియో అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉందో కామెంట్ కూడా పెట్టండి. ఇదైతే అష్యూర్ కాంప్లెక్స్ ఫేర్నెస్ క్రీమ్. మనకి బయట ఫేర్ అండ్ లవ్లీ దొరుకుతుంది కదా, దానికి బదిలీ ఈ ఫేర్నెస్ క్రీమ్. ఇది రాసుకుంటే మన ఫేస్కి తెల్లగా రాకుండా మంచిగా స్మూత్గా ఉంచుతుంది అన్నమాట. మంచిగా ఉంటుంది. మీరు కూడా తీసుకోండి, మంచిగా సూపర్ ఉంటుంది, హైలైట్. ఇదేమో అష్యూర్ హెడ్ అండ్ బాడీ టాల్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము స్టార్ట్ అయినాం. మా సీను సారు నేను ఇద్దరం అయితే వెళ్తున్నాం. ఎక్కడికో తెలియదు కానీ ఎవరైనా కలుస్తారనుకొని వెళ్తున్నాం. ఎవరైనా కలిసినా కానీ వాళ్ళతోటి కొంచెం మాట్లాడి బిజినెస్ ప్లాన్ చెప్పి ఫీల్డ్ వర్క్ చేయాలని వెళ్తున్నాం. ఇంటికాడ ఉంటే అయితే మనకి ఎవరు తెలియదు కదా, అందుకనే వెళ్తున్నాం ఫ్రెండ్స్. హాయ్, ఇప్పుడైతే బయలుదేరినాం. చూడండి వర్షం వచ్చేలా ఉంది, మొత్తం మబ్బులు మబ్బులు అయినాయి. ఇక్కడ రాంపూర్ ఘాట్ చూడండి. ఇక్కడ వర్షం వచ్చిందనుకో చాలా నీళ్ళు ఇక్కడ మమ్మల్ని మినిమం ఒక 1 అవర్ 2 అవర్ దాకా ఇక్కడ ఆపుతుంది. ఇక్కడ వస్తే స్లోగా రావాలి. ఇక్కడ కటింగ్ కొంచెం స్లో ఉంది కాబట్టి స్పీడ్ వస్తారు, కొంచెం చూసుకొని రావాలా. లేకుంటే మళ్ళీ ఇక్కడి నుంచి బండిలు ఏమన్నా వచ్చినంటే కథం ఏం లేదు, ఇక గుద్దుడే ఇక. అందుకని కొంచెం టర్నింగ్ కాడ కొంచెం చూస్తూ రావాలి. చూడండి ఇదే మన రాంపూర్ వాగు. మినిమం ఇక్కడ 2 గంటల సేపు అయినా ఆపుతుంది ఇక్కడ నీళ్ళు. సిద్ధా ఇప్పుడు జైనూర్ పోవాలి. జైనూర్ నుంచి అక్కడ ఫీల్డ్ వర్క్ చేసుకొని మళ్ళీ ఇంటికి రావాలి. సాంగి ఇక్కడైతే బాగా డేంజర్ అస్సలు. ఇప్పుడు కొంచెం 10-11 అవుతుంది కదా, అందుకని ఇక్కడ ఎక్కువ మంది లేరు. లేకుంటే మార్నింగ్ అయితే రోడ్కే ఉంటారు, అస్సలు జరగరు ఈడ. మనము కొంచెం చూస్తూ వెళ్ళాలి. ఇక్కడ బాగా డేంజర్ ఫ్రెండ్స్, కొంచెం చూస్తూ వెళ్ళాలి. ఇక్కడ ఏ టైంకి ఎటు నుంచి వస్తారో తెలియదు. చూడండి మొత్తం ఇప్పుడు ఎంత మంచిగా ప్రశాంతంగా ఉందో రోడ్డు. మార్నింగ్ ఈవినింగ్ చాలా జాగ్రత్త రావాలి. ఇప్పుడైతే పెద్ద వాగు వస్తుంది. పెద్ద వాగు నుంచి దాటి సాకడా నుంచి కెరామెరీ నుంచి ఘాట్ రోడ్ వస్తుంది. ఘాట్ రోడ్ నుంచి సీదా ఎక్కితే జైనూర్ అట్లా ఇలా పడుతుంది. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి మాకు వచ్చేది డైలీ వెళ్తుంది నాగలగొంది జీప్ వెళ్తుంది. ఇప్పుడు కొంచెం తక్కువ పబ్లిక్ ఎక్కించుకొని వెళ్తున్నారు, కానీ సండే రోజు అయితే ఘోరంగా. ఆ వీడియో కూడా ఎప్పుడైనా పెడతా చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇదే పెద్ద బ్రిడ్జ్, పెద్ద వాగు ఉంటుంది మాకాయ. ఎంత హైట్లో ఉందో చూడండి. బ్యూటిఫుల్, ఎట్లా సూపర్ వ్యూ కనబడుతుందంటే సూపర్ హైలైట్గా ఉంది.
కొంచెం ఫోన్ పెట్టడానికి ఇక్కడ ఛాన్స్ లేదు, ఇట్లా పట్టుకొని తీయబడుతుంది. ఎవరైనా సైడ్కి ఉంటే పట్టుకొని తీయాల్సి వస్తుంది. కొంచెం ఫోన్ కూడా పెట్టేటట్టు చేసుకుంటే మనకి వీడియోలుగా మంచిగా తీయచ్చు. ఇప్పుడైతే కిరమేరి ఎంటర్ అయినాం. కిరమేరి నుంచి ఇప్పుడు జైనూర్ వెళ్ళాలి. పెద్ద ఘాట్ రోడ్ ఉన్నది చూడండి ఫ్రెండ్స్. కిరమేరి ఘాట్ రోడ్ టర్నింగ్లు ఉంటాయి. కంటిన్యూగా వీడియో చూస్తూనే ఉండండి. కిరమేరి ఘాట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూడండి ఎంత చిన్నగా, అంటే ఎల్ముల లేదు, బాగా చిన్న రోడ్ ఉన్నది. బాగా జాగ్రత్త వెళ్ళబడుతుంది, ఎందుకంటే టర్నింగ్లు ఉన్నాయి కదా, సడన్గా వచ్చేస్తాయి. నెమ్మదిగా చూసుకుంటూ వెళ్ళబడుతుంది. లొకేషన్ ఎట్లా కనబడుతుంది, సూపర్ కనబడుతుంది కదా. కనబడతాయి. కట్ చేయి, ఇది కట్ చేయి. ఒక లారీ వస్తుంది, సీన్ కాకుండా ఉంటాడు. చూడండి ఫ్రెండ్స్, ఎంత టర్నింగ్ ఎంత దగ్గరికి ఎలా ఉన్నదంటే, ఇక్కడ పెద్ద లారీ వస్తుంది, కట్టు కాదు. చూడండి ఫ్రెండ్స్, ఎంత దగ్గరికి వెళ్ళి వస్తుంది లారీ. రోడ్డు చిన్నగా ఉన్నదని చెప్పి కూడా, తెలిసి కూడా వాళ్ళు స్పీడ్ తీసుకొస్తారు. చూడు ఎట్లా ఘోరంగా లారీ వాళ్ళైతే. టర్నింగ్లా కొంచెం స్లో తీసుకొస్తే మంచిగా. మనం కూడా వచ్చేటప్పుడు ఇక్కడ బాగా జాగ్రత్త రావాలి, స్పీడ్ వస్తారు వాళ్ళు. ఇక్కడైతే ఏం కనబడదు, ఇక్కడ మొత్తం చెట్లు పెరిగి ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఎంత దగ్గరికి వెళ్ళి ఉన్నది టర్నింగ్. ఇక్కడైతే ఏం కనబడదు, సడన్గా వచ్చేస్తాయి ఏదైనా కానీ. వ్యూ మాత్రం మస్తు సూపర్ కనబడుతుంది లొకేషన్. ఈ టర్నింగ్ కూడా చూడండి ఫ్రెండ్స్, అసలు కొంచెం కూడా ఇట్లా దూరంకి వెళ్ళలేదు, మొత్తం దగ్గరికి ఎలా ఉన్నది. పెద్ద పెద్ద బండ్లు కూడా ఇక్కడ కట్టుకోవడానికి బాగా కష్టం. చూడండి ఎంత స్పీడ్ వస్తున్నాయో ఆటోలు కానీ, బండ్లు కానీ, లారీలు కానీ. ఈ టర్నింగ్ కాడ అయితే చాలాసార్లు ఇక్కడ లారీలు పడుతున్నాయి, ఇక్కడ పల్టీ పడుతున్నాయి. ఇది బాగా డేంజర్ టర్నింగ్. ఇక్కడ లారీలు ఎవరైనా వస్తే ఇక్కడ జాగ్రత్త రండి ఫ్రెండ్స్, అస్సలు కట్టు కాదు ఇక్కడ. లాస్ట్ ఇది ఘాట్ రోడ్, ఇది లాస్ట్ ఎక్కేసినాం ఆల్రెడీ. ఆల్మోస్ట్ ఎక్కేసినాం ఉన్నట్టుగా. పట్టు పట్టు కొట్టు కొట్టు దంచి కొట్టు పట్టు 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 లక్ష
లక్ష చెక్కే పట్టు అరే కొట్టు పట్టు కొట్టు కొట్టు దంచి కొట్టు పట్టు 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 లక్ష చెక్కే పట్టు కొట్టు 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 దంచి కొట్టు పట్టు 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 లక్ష చెక్కే పట్టు